మోదీ ప్రచార సరళి అంతకుముందు కంటే చాలా భిన్నంగా మారిపోయింది. సమాధానం చెప్పని ప్రశ్నలెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సవాళ్లు అలాగే ఉండిపోయాయి. దేశ భవిష్యత్తు ముఖ చిత్రం ఏంటన్నది స్పష్టత లేకుండా పోయింది. పెరుగుతున్న అప్పుల భారం, మణుతున్న నిత్యావసరాలకు జవాబు లేదు. నిరుద్యోగాన్ని తగ్గించడం, ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లటం అంటే సవాళ్లను ఆహ్వానించడమేనా? వాజ్పేయి హయాంలో భారత్ వెలిగిపోతోందన్న ప్రచారం సక్సెస్ కాలేదు. ఇప్పుడు భారత్కు ప్రపంచ దేశాల్లో రేంజ్ పెరిగిందని తాజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తోంది. అయితే మన దగ్గర జరుగుతున్న పరిణామాల్ని ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవల కాలంలో మోడీ సర్కార్ చర్యలపై అమెరికా సహా పలు దేశాలు ఏమన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని, అందరి హక్కులు పరిరక్షించాలని యునైటెడ్ నేషన్స్ ఓ స్టేట్మెంట్లో తన స్టాండ్ క్లియర్గా చెప్పింది. అటు ఇటీవలే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని జర్మనీ విదేశాంగ శాఖ స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ని ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన ఇష్యూలో అమెరికా కూడా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఫెయిర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నది. అయితే మోడీ సర్కార్ వీటికిచ్చిన జవాబు భారతదేశ అంతర్గత విషయాల్లో తలదూర్చొద్దు అని. అది సంగతి. ఓవైపు అంతర్జాతీయంగా, ఇంకోవైపు దేశంలో పరిస్థితులన్నీ మారుతున్న సిగ్నల్స్ కనిపిస్తుండటంతో ఉన్నట్టుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ రిజర్వేషన్లు, ముస్లింలు, తాళిబొట్లు చుట్టూ తిప్పేశారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు కదా, ఇది కూడా అలాంటిదే. అందుకే మోడీ మెజార్టీల్ని ఆకట్టుకునేలా ప్రకటనలు చేస్తున్నారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. పెట్రోల్ రేటు లీటరు 400 సరే మోడీకే ఓటు వేస్తామనే భక్తుల్ని తయారు చేసుకుంటున్నారన్న వాదన ఉంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. కులగణన చేపట్టి అందరి అభివృద్ధి కోసం పనిచేస్తామని కాంగ్రెస్ అంటోంది. సంపద సర్వేతో ధనిక పేద అంతరం ఎంత ఉందో తెలుసుకుంటామంటున్నారు. రిజర్వేషన్స్ని పూర్తిగా రద్దు చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అంటున్నారు. ఈ స్టేట్మెంట్ నష్టం చేకూర్చేదిగా మారడంతో అంబేద్కర్పై గౌరవం ఉందని మోడీ మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు 2020లో అయిపోతే తామే మరో 10 ఏళ్లు పెంచామని సమర్థించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే రిజర్వేషన్స్ని పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయని సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి వేసే ఓటు రిజర్వేషన్ల రద్దుకే పనిచేస్తాయని అన్నారు. అప్పుల విషయానికొద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానమంత్రులు పాలించారు. అందరూ కలిసి 67 ఏళ్లలో 55.87 లక్షల కోట్ల అప్పు చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ మాత్రం ఈ 10 ఏళ్లలో 113 లక్షల కోట్ల అప్పులు చేశారన్న లెక్కలున్నాయి. 2014కు ముందు కేంద్రం ఏటా 83,000 కోట్ల అప్పు చేస్తే మోడీ వచ్చాక యావరేజ్గా నెలకే 93,000 కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40% మించి అప్పులు చేయకూడదు. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల్ని పరిశీలిస్తే కేంద్రం ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఎప్పుడో దాటేసింది. ఎఫ్ఆర్బిఎం పరిమితి కంటే 18% ఎక్కువగా కేంద్రం అప్పులు చేసేసిన పరిస్థితి ఉంది. మరి వీటికి జవాబిచ్చేదెవరు? 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇక దేశాన్ని పట్టిపీడిస్తున్న ధరల విషయానికొద్దాం. ధరల భారం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచమంతా నిత్యావసరాల ధరలు తగ్గుతుంటే భారత్లో మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. డిసెంబర్ 2023 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 9.5% ఉంది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి తిండి గింజలు ఉచితంగా ఇస్తున్నట్టు మోడీ సర్కార్ ప్రకటించింది. మరి ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశ స్థానం 111 ర్యాంకు నుంచి ఎందుకు తగ్గడం లేదన్న ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమనే స్థితికి వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు సిలిండర్పై 50 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు మోడీ. అటు ఉద్యోగాల భర్తీపైన అదే సమాధానం లేని ప్రశ్నలు. కేంద్రంలో 9 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మోడీ సర్కార్ వాటి భర్తీ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఇజ్రాయెల్లో నిర్మాణ రంగ కార్మికుల్ని పంపేందుకు హర్యానా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసేదాకా వెళ్ళింది. పైగా ఇజ్రాయెల్ వార్ జోన్లో ఉంది. అది పరిస్థితి. ఒక్క ఉద్యోగం సాధించాలంటే ప్రాణాలు గాల్లో దీపంలా ఉండాల్సిందే. గ్రామీణ నిరుద్యోగ శాతం రోజురోజుకు పెరుగుతోందన్న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కలకి జవాబులు అడుగుతున్నారు హస్తం నేతలు. అటు గత 10 ఏళ్లలో మోడీ పెద్ద ప్రయోగాలు చేశారు. నోట్ల రద్దు అన్నారు. తీరా చూస్తే నల్లధనం అనుకున్నదంతా బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. చాలా వరకు ఎకానమీలోకి వచ్చేశాయని ఆర్బీఐనే స్వయంగా ప్రకటించింది. అంటే ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్ కాలేదు కానీ సామాన్యులు నలిగిపోయారన్న విమర్శల్ని మోడీ సర్కార్ ఎదుర్కొంది. ఇవ్వాల్సిన సమాధానాలు ఉండగానే ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై వ్యూహాత్మక చర్యలు తీసుకున్న పరిస్థితి. 1993-94లో రిటర్న్ దాఖలు చేయలేదన్న కారణంతో ఇన్నాళ్లకు కాంగ్రెస్ అకౌంట్స్ని ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఇది కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోడీ పనిన కుట్ర అని రాహుల్, సోనియా, ఖర్గే ఫైర్ అయ్యారు. 1700 కోట్ల ట్యాక్స్ నోటీస్ ఇచ్చారు. సిపిఐ పైన 11 కోట్ల పెనాల్టీ విధించింది ఐటీ శాఖ. పాత పాన్ కార్డు ఉపయోగించి ఐటీ రిటర్న్ సమర్పించారన్నది అభియోగం. అది సంగతి. ఇక విపక్షాల్లో ఉన్న బలమైన నేతల్ని ఆకర్షించడంలోనూ మోడీ మార్కు కనిపిస్తోంది. మొన్న మధ్య వాషింగ్ మెషిన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది కూడా. ప్రతిపక్షాల్లో ఉన్న వారిని సిబిఐ, ఈడీ కేసుల పేరుతో లాక్కుంటున్నారని, వారంతా బీజేపీలో చేరగానే క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతున్నారా అన్న ప్రశ్నల్ని ఇండియా కూటమి నేతలు సంధిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు జరిగిన పరిణామాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఎలక్షన్ల ముందు 2 ఎలక్షన్ కమిషనర్లు రాజీనామా చేశారు. కారణాలు వ్యక్తిగతమన్నారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, విపక్ష నేత, సీజేఐ ఉండగా సీజేఐని తొలగించి ఒక కేంద్ర మంత్రిని చేర్చారు. కాంగ్రెస్ పక్షనేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరికి ఒక్కరోజు ముందు 212 మంది పేర్లతో లిస్ట్ ఇచ్చారు. ఇందులో 2ని సెలెక్ట్ చేసేందుకు 24 గంటల్లో వీరి ప్రొఫైల్ స్టడీ చేయడం సాధ్యమన్నది చూడలేదన్న వాదన ఉంది. అంతేకాదు మీటింగ్ మొదలవుతోందనగా 6 పేర్లని షార్ట్ లిస్ట్ చేసి ముందు పెట్టారని, అందులో 2ని సెలెక్ట్ చేయగా వారి బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ ఏంటో తనకు తెలియదని అన్నారు అధీర్. ప్రధాని కనుసన్నల్లో 2 ఎలక్షన్ కమిషనర్ల నియామకం జరిగిందని విషయం సుప్రీం దాకా వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసినా ఈ నియామకాల్ని ఆపితే ఎన్నికల ప్రక్రియలో మొదటికే ఇబ్బంది వస్తుందని చెప్పింది. అది సంగతి. ఇక ఫైనల్గా మరో ముఖ్యమైన విషయం, మోడీ క్రమంగా నియంతృత్వం వైపు మళ్లుతున్నారని ఇండియా కూటమి నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు. మోడీ హఠావో, దేశ్ బచావో అంటూ ఢిల్లీలో గతేడాది పోస్టర్లు వేసిన వారిలో 6గురిని అరెస్ట్ చేశారు. 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2000 పోస్టర్లు రిమూవ్ చేశారు. అక్కడితో ఆగలేదు. ప్రజాస్వామ్యం అంటేనే భావ ప్రకటన స్వేచ్ఛకు విలువుంటుంది. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా. కానీ దాన్ని కూడా మోడీ సర్కార్ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ న్యూ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ తీసుకురావడం అంటున్నారు. ఇది చట్టబద్ధమైతే యూట్యూబ్ ఛానల్స్ సహా సోషల్ మీడియా క్రియేటర్లు, కంటెంట్ క్రియేటర్లు వారి ఎక్విప్మెంట్ని ఎలాంటి నోటీస్ లేకుండా సీజ్ చేసే అధికారం కేంద్రానికి రానుంది. అది మ్యాటర్. ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం దాకా మళ్లాలంటే 7 దశలుంటాయని ప్రజాస్వామ్యవాదులు చెప్పే మాట. అధికారం కంటిన్యూగా ఇస్తూ పోతే నియంతృత్వానికి దగ్గరదారులు ఏర్పడతాయన్న భావన, భయాలు వారిలో ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరూ మాట్లాడకపోతే బయటకు అంతా బాగానే ఉందన్న అభిప్రాయం మిగతా వారిలో ఉంటుంది. అందుకే మెజార్టీల బ్రెయిన్ వాష్ చేసే పనిలో మోడీ ఉన్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.